తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు నిరసనలకు బీజేపీ ఆందోళన చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ లో యువ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. బీజేపీ ఆఫీస్ వద్దే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే కేసీఆర్ ఉన్నారో హిందువులు బంధువులు అన్నందుకే మేము ఆయన భర్తం పట్టాము. ఈ రోజు హిందువులు అంటే ఎలక్షన్లలో కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అన్నటువంటి వ్యక్తివి ఈ రోజు హిందూ దేవుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మీద చూసుకోవచ్చు. బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. వాగ్వాదం జరిగింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. వాగ్వాదం జరిగింది. పోలీసులను దాటి తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై నిరసనలకు బీజేపీ ఆందోళన చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ లో యువ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. బీజేపీ ఆఫీస్ వద్దే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల వ్యవహారశీలు ఎట్లుందంటే ఆయనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అదే పాటించేటట్టు, మహిళలను కూడా చూడకుండా నాకు గోరు మొత్తం లేచిపోయింది. ఇదే మీ పాలన నాకు అర్థమైతలేదు. ఇంత బ్లీడ్ అవుతుంది అయినా కూడా విచక్షణ లేకుండా తోస్తా ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇదే ట్రైనింగ్ మొన్న ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతలేరు? ఎవరు కూడా సెక్యులర్ అని మాట్లాడే వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతలేరు? ఒక హిందువులు దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఒక సీఎం స్థాయి వ్యక్తి అట్లా మాట్లాడుతున్నప్పుడు ఇంతమంది మాట్లాడతారు కదా, ఒక్కరు కూడా రియాక్ట్ ఎందుకు అయితే నువ్వు మాట్లాడింది తప్పు, నువ్వు క్షమాపణ చెప్పని ఎవరు ఎందుకు చెప్తలేరు? అంటే భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ జనతా పార్టీలో నువ్వు హిందువులా? మీరంతా హిందువులు కదా, మీకు ధర్మం పట్ల బాధ్యతలు లేదా? మీరు వెంటనే రేవంత్ రెడ్డి దానిపైన క్షమాపణ చెప్పాలి. అసలు ఎట్లా మాట్లాడతాడు ఒక హిందువు అయ్యుండి? ఆయనకు తెలియదా? ఆయన ఎన్ని గుళ్ళు తిరిగిండు? ఆయన సీఎం కాకముందుకు ఎన్ని గుళ్ళ దగ్గర వెళ్ళి మొక్కినాడు? సీఎం అయిన తర్వాత ఎన్ని గుళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కు తీసుకున్నాడు? ఇప్పటి నుంచి మేము అసలు ఆయన క్షమాపణ చెప్పేదాకా హిందూ గుళ్ళ దగ్గర రానేమో, హిందూ గుళ్ళ జోల్ లోపలికి వెళ్తే కూడా మేము అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అసలు ఆయన మనుషుల రాక్షసుల పోలీసులు ఈ విధంగా చూడండి ఎట్లా రాకుతున్నారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా రాష్ట్ర ప్రజలకు సరైన పరిపాలన అందించకపోతే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను వ్యతిరేకిస్తూ ఈరోజు యువ మోర్చా, మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనకు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను, రేవంత్ రెడ్డి ఫోటోలను దగ్ధం చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. యువ మోర్చా, మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొత్తం అంతా పెద్ద ఎత్తున ఆందోళనకారులంతా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు ఉదయం నుంచి కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇరువైపులా కూడా మోహరించారు, బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇటు మహిళా మోర్చా నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగిన పరిస్థితి. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాము. ఆందోళనకారులను పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులకు ఆ మహిళా కార్యకర్తలకు మధ్య కూడా పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. మహిళా కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఓ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలికి కూడా కాలి గోరు కూడా పోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాము. వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితులు అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నెలకొన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్కు
హిందువులకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది బీజేవైఎం నేతలు కూడా పెద్ద ఎత్తున వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యకర్తలందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు బీజేవైఎం నేతలు ఉన్నారు. ఈ నేతలకు సంబంధించి చెప్పుకోవచ్చు, ఈ ఆందోళనకు సంబంధించి మీరేం చెప్తారు? అంటే ఇవాళ ఎట్లాగైతే మాంసం తిన్నవాళ్ళు కూడా హిందువులే, మందు తాగేటోళ్ళు హిందువులు, 4-5 సార్లు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా హిందూ దేవుళ్ళు అని చెప్పి ఎట్లాగైతే రేవంత్ రెడ్డి గారు విమర్శించారో ప్రజలందరూ చూస్తున్నారన్న. లాస్ట్ 1 మంత్ బ్యాక్ అదే టోపీ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని చెప్పి ఒక చిప్ప పట్టుకొని వెళ్ళి ఓట్లు అడుక్కున్న సిచ్యువేషన్ మనందరం చూసినాం. అందుకే హిందువులందరూ కూడా ఇది చూడాలి, చూసి నెక్స్ట్ ఎక్కడైతే అవకాశం వస్తే అక్కడ గుణపాఠం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి ఇవాళ మా బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా ధర్నా చేయడానికి బయటకు వచ్చినాం. చూడండి ఎట్లా కొడుతున్నారు, మా కార్యకర్తల్ని ఎట్లా తన్నుకుంటా లోపల తీసుకెళ్తున్నారు. ఈ స్వేచ్ఛ కూడా లేకపోతే తెలంగాణ ఎందుకు వచ్చింది, నువ్వెందుకు సీఎం అయినావు, ఏం చేస్తున్నావు? వాళ్ళు వచ్చి సారీ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కూడా 100% సారీ చెప్పాల్సిందే. చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీగా మారిందని చెప్తున్నారు. మీరేం చెప్తారు ఈ ఆందోళన? నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎట్లున్నాయో అది పూర్తి స్థాయిగా హిందూ వ్యతిరేకంగానే ఉన్నాయనేది భావించాలి. హిందూ సమాజం అనేది ఊరుకోదు. రేవంత్ రెడ్డి గతంలో నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జూబ్లీ సెలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు సంబంధించింది, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అనేది వ్యాఖ్యలు అన్నావో అది నిన్నటితో పూర్తిగా నిరూపించుకున్నావు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎప్పుడైనా ముస్లింలకి మద్దతు ఉంటుంది తప్ప హిందువులకు ఉండదని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మారిపోయినావు. తల్లి పాలు దాగి తల్లి రొమ్మునే దాన్ని విధంగా ఈరోజు నువ్వు రేవంత్ రెడ్డి తయారైనావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, రానున్న రోజుల్లో హిందూ సమాజం నిన్ను వ్యతిరేకిస్తుంది. హిందూ ద్రోహిగా, హిందూ సమాజ ద్రోహిగా నువ్వు మిగిలబోతున్నావు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి హిందూ సమాజ ద్రోహిగా మారిపోయారని చెప్పి బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నేతలంతా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై నిరసనలకు బీజేపీ ఆందోళన చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ లో యువ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. బీజేపీ ఆఫీస్ వద్దే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గొంతు